కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దరిగాం అటవీ ప్రాంతంలో విష ప్రయోగంతో పెద్ద పులి మృతి చెందిన ఘటనలో అమాయకులను అరెస్ట్ చేశారని వారి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. ఎఫ్డీఓ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆదివాసీ సంఘాల నాయకులు నిరసనకు దిగారు. అటవీ శాఖ అధికారులు తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికే అమాయకులైన ఆదివాసీ యువకులపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. అరెస్టైన వారికి తమ భాష తప్ప తెలుగు రాదని, వారిని కొట్టి ఇబ్బందులకు గురిచేసి ఒప్పించారని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపించారు. తాము కోర్టు వద్దకు వెళ్తే లోపలికి రాకుండా రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకపు గిరిజన యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగస్ నగర్ మండల కేంద్రంలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఒక పులి మృతి చెందినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ యొక్క దాడికి మరి మా పొలం బాల మిత్రులకు ఏం తెలియదు. ఆ రోజు ఎడ్లు మేకలు మేపే కాపర్లను మరి వాళ్ళను అనుమానితులుగా గుర్తించి మరి ఇబ్బందులకు గురి చేసి తీవ్రంగా కొట్టి మరి వాళ్ళ ఉద్యోగాలను కాపాడడం కోసమే వాళ్ళను ఈ రోజు బలి చేస్తున్నారు. ఇది చాలా విడ్డూరం, చాలా తప్పుగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు ఆదివాసీ జాతులలో పిటిజి తెగ, కొలం తెగ అంతరించిపోతున్నటువంటి జాతులు. వీళ్లకు కొలం భాషతో తెలుగు భాష మాట్లాడరాదు. వాళ్ళ ఉద్యోగాలను కాపాడడానికే ఈరోజు వాళ్ళను మా మిత్రులను బలి చేస్తున్నారని విధాలుగా ఇది చాలా తప్పు. ఇటువంటి చేయొద్దు. అమాయకులను బలి చేయడం సరికాదు. ఏదైతే ఉన్నదో మరి రిమైండ్ అనేసి విచారణ పేరుతో పిలిపించి మరి ఏమో చెప్తూ ఈ రోజు జైల్లో వేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా తప్పు. అదే విధంగా ఏదైతే సిరకాపల్లి మరి రేంగారు మరి దరిగాం కులం కూడా ఉన్నదో ఈ యొక్క మిత్రులను తక్షణమే విడుదల చేయాలి. ఇది చాలా తప్పు. ఏదైతే మరి మా ఇంతకుముందు మాధురావు అన్నగారు తీసుకెళ్లారు కోర్టుకి, కానీ మమ్మల్ని బయటికి గెంటేశారు. వాళ్ళకు భాషనే రాదు. ఏదో కొట్టంగా ఊ అని చెప్పి ఉంటారు.